ఒకప్పుడు దట్టమైన అడవుల మధ్యలో అమరావతి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరు చాలా అందంగా పచ్చని పొలాలతో సిరులచే నిండినది. కానీ ఒక్కటే పెద్ద సమస్య. ఆ ఊరికి దగ్గరలోని కళింగ శిఖరం కొండల లోపల ఒక భయంకరమైన రాక్షసుడు ఉంటాడని అందరూ అనేవారు. అతని పేరు కాలరాత్రి. ప్రతి పౌర్ణమి రాత్రి రాక్షసుడు ఊరికి వచ్చి పశువులను తీసుకెళ్ళేవాడు. కొన్నిసార్లు మనుషులను కూడా తీసుకొని వెళ్ళేవాడు. గ్రామస్తులను నీళ్లలో ముంచేవాడు. గ్రామంలో ఎవరూ చీకటి తర్వాత బయటకు రావడానికి కూడా భయపడేవారు. పిల్లలు ఏడుస్తూ రాత్రి పడుకునే ముందు కూడా కాలరాత్రి రాకూడదు అని ప్రార్థించేవారు. ఒకరోజు ఆ ఊరికి ఒక వృద్ధ మహాత్ముడు వచ్చాడు. ఆయన ఊరిలోని భయాన్ని గమనించి పెద్దల దగ్గర అడిగాడు. ఎందుకు ఊరిలో అందరూ ఇంతలా భయపడుతున్నారు? స్వామి, ఆ రాక్షసుడు మాకు శాపంలా మారాడు. ఏమి చేయాలో తెలియక నిరాశగా ఉన్నాము. మహాత్ముడు కాసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పాడు. ఆ రాక్షసుడి శాపం తీరడానికి ధైర్యవంతుడి ప్రేమతో నడిచే మాటలు, సత్యం, శాంతి మాత్రమే ఉపశమనం కావాలి. అలాంటి ధైర్యవంతుడు వచ్చిన రోజు ఆ రాక్షసుడి శాపం తీరుతుంది. వెంకటేశం అనే యువకుడు ఆ ఊరిలోని రైతు కొడుకు. ఆయన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి జానకి అతన్ని నైతిక విలువలతో పెంచింది. తండ్రి చూపించిన ధైర్యం, తల్లి నేర్పిన ప్రేమతో మంచిగా ధైర్యంగా పెరిగాడు. ఒకరోజు వెంకటేశం తన తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, మన ఊరు భయంతో బతకటం నాకు ఇష్టం లేదు. నేను ఆ రాక్షసుడిని ఎదుర్కొంటాను. జానకి కన్నీళ్లు పెట్టుకొని ఇలా చెప్పింది. బాబు, నువ్వు ధైర్యవంతుడివి. ఈ తులసి మాల తోడుగా పెట్టుకో, అది నిన్ను రక్షిస్తుంది. పౌర్ణమి రాత్రి వచ్చింది. ఆకాశం తెల్లని చంద్రుని వెలుగులతో కాంతివంతంగా మెరుస్తుంది. కానీ ఆ వెలుగులో కూడా గ్రామస్తుల హృదయాల్లో గాఢమైన చీకటే ఉంది. వెంకటేశం కేవలం ఒక కత్తి, తులసి మాల, కొందరు మిత్రులతో కలిసి ముందుకు వెళ్ళాడు. మిత్రులు కాస్త దూరంలో నిలబడి ఆగిపోవడంతో వెంకటేశం ఒక్కడే కళింగ శిఖరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక్కసారిగా గాలి శబ్దం, అడవి జంతువుల అరుపులు వినిపించాయి. రాక్షసుడు కాలరాత్రి కనబడడంతో వెంకటేశం గుండె వేగంగా కొట్టుకుని నిలిచిపోయాడు. కాలరాత్రి గర్జిస్తూ అడిగాడు. ఓ చిన్నవాడా, నువ్వు నా ముందుకు ఎందుకు వచ్చి నిలిచావు భయపడకుండా? వెంకటేశం లోతైన శ్వాస తీసుకుని ధైర్యంగా అన్నాడు. నీవు ఎందుకు అమాయకుల్ని బాధ పెడుతున్నావు? నీకు శాపం ఉందని నాకు తెలుసు. అది తీరిపోవాలని నేను వచ్చాను. రాక్షసుడు కళ్ళు పెద్దవిగా చేసుకుని గంభీరమైన స్వరంతో అన్నాడు. నా దగ్గరికి రావడానికి, నన్ను చూడడానికి కూడా అందరూ భయంతో వెనక్కి పారిపోతారు. నువ్వు మాత్రమే ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. వెంకటేశం సమాధానమిచ్చాడు. ఎవరు పుడుతూ చెడ్డవాళ్ళుగా పుట్టరు. ఆ శాపం నీకు తప్పక తీరిపోవాలి. నువ్వు కూడా శాంతిగా జీవించాలి. వెంకటేశం తన తల్లి ఇచ్చిన తులసి మాల తీసి కాలరాత్రి మెడలో వేశాడు. వెంటనే మాయ జరిగింది. ఆ రాక్షసుడు రూపం మాయమై ఒక రాజుగా మారాడు. అందమైన రాజకిరీటం, మధురమైన ముఖం, కన్నీళ్లతో, బాలా, నీవు నన్ను రక్షించావు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ శాపంతో ఉండిపోయాను. నీ ధైర్యం, ప్రేమ నన్ను విముక్తి చేసింది. రాజు వెంకటేశాన్ని ఆశీర్వదించాడు. నీ జీవితం ధైర్యం, ధర్మంతో నిండిపోవాలి. నీ ఊరు ఎప్పటికీ సుఖశాంతులతో ఉండాలి. ఆ రోజు నుండి ఊరు భయం తొలగిపోయింది. వెంకటేశం ధైర్యం గురించి, ప్రేమ, శక్తి అన్న నిజం గురించి ఆ ఊరిలో పిల్లలు, పెద్దలు తరతరాలుగా చెబుతారు. నీతి: ధైర్యం ఉంటే భయం దూరం అవుతుంది. Thanks for watching. Please subscribe.